బ్యాక్ లేట్ వచ్చేస్తుంది. అందరూ వచ్చేసి కూర్చోండి. గిరిజన బహుజన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ చాలా కీలకమైన భూమికి పోషించిన జీవి హర్ష్ కుమార్ గారు, మేము యూనివర్సిటీలో ఆయన్ని చూస్తా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళిన వాళ్ళం. బీసీని రిజిస్ట్రార్ని గడగడలాడించిన ఆ డేరింగు, ఆ తర్వాత అదే స్ఫూర్తిని ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా కొనసాగించగలిగారు. ఇప్పుడు వారి కుమారుడు జీవి సుందర్ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు. అంటే సుందర్ ప్రతిభని, సుందర్ యాక్టివిటీస్ని, సుందర్ డైనమిజాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ముందు పెట్టినా హర్ష్ కుమార్ గారితో పోటీ పడరు. అట్లాంటి డైనమిక్ పర్సనాలిటీ. వారిని సుందర్కి ఓటు చేయమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ అభ్యర్థించడానికి ఇక్కడికి వచ్చారు. వారిని ప్రెస్ను ఉద్దేశించి, మన ఈ ప్రాంత పెద్దలను ఉద్దేశించి అడ్రస్ చేయవలసిందిగా మీ అందరి తరఫుని కోరుతున్నారు. చిరకాల విద్యుత్ అలుగు ఆనంద్ శేఖర్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. జంగారెడ్డి గూడెంతో నాకు మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం కరోనా ముందు ఒకరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కరోనా వచ్చి ఇక్కడికి వచ్చిన కరోనా వచ్చేసింది. నాకు వచ్చేసేటానికి నేను చాలా భయపడిపోయాను. నా పక్క అందరూ నాతో క్లోజ్గా మూవ్ అయ్యారు. వీళ్ళందరికీ కరోనా వచ్చేసిందేమో. అక్కడి నుంచి నేను ఫోన్ ఇది గబగబా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. అదృష్టవశాత్తు వీళ్ళు ఎవ్వరికీ రాలేదు. అప్పుడు మనసు హ్యాపీగా అయింది నాకు. అప్పుడు కూడా ఒక సీఏ యొక్క ప్రవర్తన కొంచెం ఆక్షేపించే విధంగా ఉంది దళితుల పట్ల అని చెప్తే ఇక్కడికి వచ్చి చాలా గట్టిగా నేను వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. పోతే ఈ జంగారెడ్డి గుడికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ ఓటర్లు కూడా మరి అనతి కాలంలోనే ఈ కాన్స్టిట్యుయెన్సీ, ఈ పట్టణం కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో మా అబ్బాయి జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లా క్యాండిడేట్ కింద నిల్చున్నాడు. ఎందుకు సుందర్కే ఓటేయాలి అని మీరు అడగొచ్చినారు. చాలామంది 35 మంది నిల్చున్నారు కదా. దాంట్లో కూటమి అభ్యర్థి ఉన్నాడు, ఇంకా 34 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు మేము సుందర్కి వేయాలని చెప్పి మీరు క్వశ్చన్ చేసి, బట్ సుందర్ ఈజ్ ఏ డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే తను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు, ఇండస్ట్రియలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే కాకుండా ఒక సొంత మేనిఫెస్టో పెట్టుకున్నాడు. 35 మందిలో 34 నేను ఒక్కడే సొంత మేనిఫెస్టో పెట్టుకుని తను నెగ్గితే ప్రజలకు ఏం చేస్తాడు, తను నెగ్గితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, ఎంఎన్సీ కంపెనీల ద్వారా మూడింటిని అనుసంధానం చేసి ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ధ్యేయంతో తను పనిచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక జాబ్ మేళాస్, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో జాబ్ మేళాస్లో చాలా మంది చదువుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ జాబ్ మేళాస్ కంటిన్యూస్గా జరపాలన్న ఒక నిశ్చయంతో ఉన్నాడు. అలాగే చాలామంది వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు. వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామందికి
వాళ్ళకి వ్యాపారంలోకి ఎలాగ వెళ్ళాలి, కంపెనీ పెట్టడం స్టార్ట్ చేయడం కూడా చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి, తర్వాత CGTMS లోన్స్ కానీ, SMSC లోన్స్ కానీ, వ్యాపారవేత్తలను కూడా క్లాసులు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో తయారు చేయాలని ఒక ప్రొఫెషన్తో ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఖచ్చితంగా తన గొంతుకుతో అసెంబ్లీలో, కౌన్సిల్లో నిలదీస్తాడు. ఎందువల్లంటే ఎక్కడ చూసినా సమస్యలే. ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయి, అలాగే అంగన్వాడీకి సమస్యలు ఉన్నాయి, ఆశా వర్కర్ కాంట్రాక్టు లెక్చరర్కి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక వాళ్ళందరి గొంతుకే అవుతాడు అసెంబ్లీలో, కౌన్సిల్లో వాళ్ళందరి గొంతుతో సుందర్ అవుతాడు. సో దట్ అందు గురించే సుందర్కి ఓటేయమనడానికి వచ్చాను. ఈ రోజున నిన్న ఒక ఇన్సిడెంట్ చూశాను. కూటమి అభ్యర్థిని నిరుద్యోగులందరూ కూడా చుట్టుముట్టి మాకేది నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి కొట్టడానికి కూడా ప్రయత్నించాను. చోట నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఓటు అడగలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఓటు అడగలేని పార్టీగా ఎందుకు అయిపోయిందంటే ఎలక్షన్స్ ముందు విపరీతమైన హామీలు ఇచ్చారు. వాళ్ళు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏది అమలుకి నోచుకోవట్లేదు. ఇప్పుడు సూపర్ 6లో మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. నెలకి 3,000, 9 నెలలు అయింది, ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి అన్నది ఇవ్వలేదు. అలాగే రైతులకి 20,000 రైతు భరోసా ఇస్తా అన్నారు, అది కూడా ఫెయిల్ అయ్యారు. అంతేకాకుండా ప్రతి విషయంలో ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న 10th to 1st క్లాస్ to 10th క్లాసు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ పిల్లలకు కూడా ప్రతి వాళ్ళకి కూడా ఈ 15,000 చొప్పున ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత లేడీస్కి ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకి 59 సంవత్సరాల వరకు 15,000 చొప్పున వాళ్ళు వేస్తా అన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చాడు, దగ్గర ఎందుకు అంట ఏమైందో తెలియదు. అలాగే మహిళలకు ఉచిత బస్సు. ఈ సూపర్ 6 అంతా చేయలేదు, ఎక్కడ కూడా వాళ్ళు చేసింది మట్టుకు ఎక్కడెక్కడ. అట్లాగే ఇంకా కార్యక్రమాలు చూసుకుంటే SC, ST, BC మైనారిటీ మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అంటారు. సరే, అది కూడా వాళ్ళు ఇచ్చింది అంటే అమలుపరచకూడదా అన్న ఆలోచన లేకుండా హామీలు అన్నవి ఇచ్చేసారు. అంతేకాకుండా ఇక్కడ తర్వాత ఈ యొక్క చేనేత కార్మికుల విషయంకి వచ్చేటప్పటికి నెలకి 24,000 ఇస్తారు. తర్వాత ఈ రంజాన్ మక్కా యాత్రకి అయితే హాజ్ యాత్రలకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తారు. అట్లాగే మన చూసుకుంటే ఆటో డ్రైవర్లకి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తారు. ఇలాగా అన్ని వర్గాలకి ప్రామిసులు చేశారు. మత్స్యకారులకి వేటకి వెళ్ళని సమయాల్లో 20,000 ఇస్తారు. ఇవన్నీ కూడా ఏది కూడా అమలుకి నోచుకునే పరిస్థితి లేదు. అప్పుడు విలేకరులు అడిగారు, ఇన్ని హామీలు ఇస్తున్నారు, మీరు నెరవేర్చగలరా ఈ హామీలన్నీ? మీరు నెరవేర్చగలరా అంటే మేము మీ కెమెరా సాక్షిగా చెబుతున్నాం, ప్రతి హామీకి కూడా మా దగ్గర నిర్దిష్ట ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం మేము నెరవేర్చడానికి ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి డంబికాలు పలికారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన సంపద సృష్టిస్తా అన్నాడు. మరి ఆ సంపదని మరి గాల్లోంచి సృష్టిస్తాడా లేకపోతే ఎక్కడి నుంచి సృష్టిస్తాడా అన్నది చెప్పలేదు. సంపద సృష్టించి ఈ కార్యక్రమాలన్నీ జరుపుతారు. మనకేమీ గన్నులు పడలేదు, వర్షపు గన్నులు పడలేదు, బంగారపు గన్నులు పడలేదు. పోనీ విదేశీ పెట్టుబడులు దావోస్ వెళ్ళి ఉట్టి చదువులతో తిరిగి వచ్చింది. సో ఇన్ ఎవ్రీ మూమెంట్
ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి మూమెంట్లో కూడా మనకి కనపడుతున్నది అంటే ఫెయిల్, అంటే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడమే వాళ్ళు ఇచ్చిన పెద్ద హామీ. అలాగే కనపడుతూ ఉంది. కాబట్టి ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఒకటి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. మనం ఏమనంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే మీరు ఇచ్చిన దొంగ హామీలు బట్టి మీరు తప్పుకోవాలి. అందుకనే ఈ రోజున కూటమి అభ్యర్థి ఓట్లు అడగలేని పరిస్థితి, కూటమి అభ్యర్థికి ఏకంగా శుభ్రంగా కూటమి అభ్యర్థి వచ్చేటప్పటికల్లా కొట్టే పరిస్థితులకి వచ్చేసారు. ఈరోజు విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కొట్టారు. ఏది రోస్టర్ విధానంలో గ్రూప్ 2 అభ్యర్థి. ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు అలై ఉండి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తానన్నందుకు చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మీ గొంతుకు అవుతాడు సుందర్, మీ యొక్క గొంతుకు అవుతాడు, మీ వాణి వినిపిస్తాడు. డెఫినెట్గా ప్రభుత్వం జరిపే యొక్క కుట్రలను కానీ అన్నీ బహిర్గతం చేస్తారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దొంగ కేసులు పెడుతున్నారు. దొంగ కేసులు అంటే వాళ్ళ టీడీపీ ఆఫీసుల్లో జరిగిన దాడుల కేసులు రీఇన్వెస్టిగేషన్ చేసి ఇతర పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు తప్పితే ఇంతకుముందు జరిగిన దళిత కేసులు చాలా ఉన్నాయి. ఒక్క కేసులు కూడా రీఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. వాళ్ళు సుధాకర్ పేరును వాడుకున్నారు, కిరణ్ కుమార్ పేరును వాడుకున్నారు, ఎంతోమంది పేర్లను వాడుకున్నారు. కానీ తీరా వచ్చేటప్పటికి అబ్దుల్ సత్తార్ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ ఒక సిఐ అవమానించడం వల్ల కుటుంబంతో ఆత్మహత్య చేసింది. ఆ కేసు ఏమన్నా రిఇన్వెస్టిగేషన్ చేశారు? ఇలా ఆ కేసుల గురించి పట్టించుకోవట్లేదు. కానీ మిగతా కేసుల గురించి ఓన్లీ టీడీపీ ఆఫీసుల మీద అదేదో పెద్ద సమస్య అయినట్టు ఆ కేసులనే టేకప్ తీసుకుని కక్ష తీసుకుంటారు. సో దట్ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఈ సుందరు మరి చదువుకున్నవాడు, మంచి అభ్యర్థి. ఇప్పుడు తక్కిన అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అభ్యర్థి వచ్చేవాడికి రిటైర్డ్ మాస్టర్, కాబట్టి ఆయనకి అంత ఓపిక ఉండదు, సత్తా ఉండదు. ఇకపోతే ఇంకో ఆయన వ్యాపారస్తుడు, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు. కాబట్టి అన్ని హంగులు కలిగిన సుందర్కి ఓటు వేయమంటున్నారు. థ్యాంక్ యూ.